30వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సహోదరి సహోదరులారా, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం అనుకున్న సమయం కాదు, ప్రభు నిర్ణయించిన సమయం. మనుషులముగా మనము కొన్ని కార్యాలు ఈ సమయంలోపు జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటాము. ఈ సమయానికి చదువు పూర్తి కావాలి, ఈ సమయానికి ఉద్యోగం రావాలి, ఈ సమయానికి వివాహం అవ్వాలి, ఈ సమయానికి మనము ఇది కొనుక్కోవాలి అని ఎన్నెన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము. మన ప్రయత్నాలను మనం చేస్తూ ఉంటాము. కొన్ని అనుకున్న సమయానికి జరిగితే మరికొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనము విశ్వాసంలో బలహీనపడి ప్రభు నా మొర ఆలకించడం లేదు అని బాధపడుతూ ఉంటాము. కొంతమంది ప్రార్థించడం కూడా మానేస్తూ ఉంటారు. మన ప్రతి అవసరత నిమిత్తము ముందు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి. తర్వాత ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. అంతేకాని మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడి ప్రభు నుండి దూరమయ్యే వారముగా ఉండకూడదు. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది. ప్రభు పట్ల నిరీక్షణను కలిగి ఉండి ఆ సమయం కోసము ఎదురు చూడాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయం ఎంతో గొప్పది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు తండ్రి. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి మా జీవితాలలో ఏ కార్యాన్ని జరిగించాలో మీకు బాగా తెలుసు ప్రభువా. మీపై గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము మీపై నమ్మకంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.